రీసెంట్‌గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నంబర్ బ్లాక్ చేసావని తెలిసింది. ఎక్కడి నుండి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ? అవును. ఓకే. అంటే తెలీదు నాకు యాక్చువల్‌గా. అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసరో ఐడియా లేదు. చెప్పడం అయితే చెప్పారు. రెమ్యూనరేషన్ ఎంత నాకు తెలుసు పర్ డే. కానీ నీకు మూవీ రెమ్యూనరేషన్ ఎంత కూడా నాకు తెలుసు. ఎందుకంటే మనం క్లోజ్ కాబట్టి. బట్ నీకు అంత పెద్ద హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఇస్తానన్నప్పుడు జనరల్‌గా లోపల ఒక ఆశ ఉంటుంది. మేబీ నేను గ్లామరస్‌గా ఉన్నాను ప్లస్ ప్రెజెంట్ ఫామ్‌లో ఉన్నాను అని చెప్పి. కానీ నీకెక్కడ డౌట్ కొట్టింది వెంటనే నంబర్ బ్లాక్ చేసేయడం అంటే? అవును. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ వచ్చి కలిసారు కూడా నన్ను 2, 3 టైమ్స్ కలిసారు. స్టోరీ చెప్పారు. నాకు స్టోరీ విన్నప్పుడే కొంచెం డౌట్ అనిపించింది. బికాజ్ ఇట్స్ అ రెగ్యులర్ స్టోరీ. అంటే ఒకరు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఆ ప్రాజెక్ట్‌కి అంత హ్యూజ్ అమౌంట్ వర్తబుల్లా కాదా అనేది. సో నాకు ఆయన చెప్పినప్పుడు అనిపించింది అనమాట. నాకు ఇచ్చే రెమ్యూనరేషన్ నేను చెప్పేది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. నేను ఎప్పుడు తీసుకోలేదు. షాక్ అయ్యాను. ఏంటి అంత రెమ్యూనరేషన్ అని చెప్పి. చాలా ఎక్కువ. సో నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి. తర్వాత ఫస్ట్ మీట్ లోనే హీ సెడ్ కంపల్సరీగా నువ్వు ఉంటావు ఒక హీరోయిన్ గాని చెప్పేశారు. అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత హీ స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను ఎన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోయినా తను చాలా కాల్ చేస్తుంటే తర్వాత నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని చెప్పేసి గూగుల్స్లో సెర్చ్ చేశాను ఆయన పేరు దొరుకుతుందా అని. అంటే ఆయన చెప్పిన ఒక 2-3 ఫిలిమ్స్వి నేను సెర్చ్ చేసి చూశాను. నాకు ఎక్కడ ఆయన పేరు అనిపించలేదు. సో అంటే మేబీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, ఫైనాన్సర్ అవ్వచ్చు, మీడియేటర్ అవ్వచ్చు, తెలీదు మనకి. సో అలా అనుకున్నాను. తర్వాత నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు, వచ్చినాక నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్ని తెలుసుకున్నాకనే నువ్వు ఓకే అమ్మా అనేసి అంటున్నారు, ప్రాపర్ గానే మాట్లాడుతున్నారు. బట్ నాకు ఎక్కడో అనిపించలేదు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, అసలు స్టార్ట్ అవుతుందని కూడా నాకు అనిపించలేదు. సో నాకు ఇంకా డిస్టర్బ్డ్ గా అనిపించేసి ఎందుకులే వచ్చింది బాధ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టేశాను అనమాట. తర్వాత నాతో పాటు ఎవరెవరికి కాల్ చేశారో వాళ్ళని కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే నాకు కూడా ఇలాగే అయింది, బట్ ఇంతవరకు మళ్ళీ నన్ను పిలవలేదు అన్నారు. నేను కట్ చేసిన తర్వాత ఆయన అందరినీ కట్ చేసినట్టు అర్థమైంది. సో మొత్తానికి కరెక్ట్ చేశాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది. అంటే బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ అంత దూరం ఆలోచించడం కూడా చాలా గ్రేట్. అది అంటే అదే ప్రాబ్లం ఏంటంటే మనీ అవసరం అనేది అందరికీ ఉంటుంది, కానీ వెంటనే వచ్చింది కదా అని తీసేసుకుంటే దాంతోపాటు సమస్యలు కూడా చాలా వస్తాయి అన్నమాట. సో అందుకనే ఏదైనా కష్టాజీతమే మంచిది. ఆ ప్రొడ్యూసర్ నీతో ఏమైనా రాంగ్ గా మాట్లాడడం? అస్సలు ఏం లేదు. ఇంకా హీ యూస్ టు కాల్ మీ చెల్లి 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 అని మాట్లాడతారు, సిస్టర్ నువ్వు నాకు అన్నట్టు మాట్లాడతారు. బట్ వాట్ ఐ థింక్ ఈజ్ ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడితే ఐఎమ్ సో హ్యాపీ. బట్ నీకు చెల్లి అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు అంత రిలేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక ఆర్టిస్ట్ తోటి? నీకేంటి? నీ ప్రొడ్యూసర్, యు ఆర్ నాట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, యు ఆర్ నాట్ ఏ డైరెక్టర్, యు ఆర్ ద ప్రొడ్యూసర్. సో యు ఆర్ గివింగ్ ద మనీ టు మీ. సో మీరు అంత తగ్గిపోయి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సో అలా మాట్లాడుతున్నారంటే మేబీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ద ఫిల్మ్స్. ఎంతకాలం అవుతుంది విజయ నువ్వు వచ్చి ఇండస్ట్రీకి? 2.5 years. 2.5 years. డెబ్యూ ఇదే కదా, శ్రీవల్లియే కదా? హీరోయిన్ గా డెబ్యూ ఇదే. యాజ్ ఎ ఆర్టిస్ట్ గా అయితే ఐ డిడ్ కస్తూరి సీరియల్ అండ్ బంగారు పంజరం సీరియల్.